హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే సునామీ. సునామీ గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి రీజన్ జపాన్లో సుమారుగా 7.5 to 7.6 యొక్క మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ రావడం. ఆ ఎర్త్క్వేక్ ఎక్కడొచ్చింది? మనకి సముద్రం లోపల రావడం వల్ల ఈ యొక్క జపాన్కి సంబంధించి సునామీ వార్నింగ్ ఈ యొక్క సిగ్నల్స్ని ఇష్యూ చేయడం జరిగింది. మరి ఈ కాంటెక్స్లో ఒకసారి సునామీ ఏందో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. కోర్స్ ఇది మనకు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ యొక్క జపాన్ ప్రజలు ఎప్పుడూ కూడా ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్కి ఎక్కువగా వల్నరబిలిటీ ఉంటుంటారు. ఓకే, ఈ యొక్క న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మరి మీకు గుర్తుంటే ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చాం మనం? ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, మరి జపాన్ మీరు చూస్తే కనుక జపాన్ ఈ మ్యాప్లో చూసినట్టుగా మనకు ఒక ఐలాండ్ కంట్రీ. అంటే జపాన్ అనేది కొన్ని యొక్క దీవుల సముదాయం అనమాట. జపాన్కి లెఫ్ట్ సైడ్ మనకి నార్త్ కొరియా, సౌత్ కొరియా ఉంటుంది. ఇక్కడ మనకి నార్మల్గా మీరు చూడొచ్చు ఈస్ట్ చైనా సీ అని ఉంటుంది. ఫర్దర్గా కిందికి వెళ్తే మీకు సౌత్ చైనా సీ అనేది ఉంటుంది. ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ కలిపితే మనకి చైనా సీ ఉంటుంది. ఇది మనకి ప్రైమరీగా అర్థం కావాల్సింది. అంటే మనకు జపాన్ దగ్గర ఇప్పుడు సునామీ సిగ్నల్ వచ్చిందంటే జపాన్ అంటే ఎక్కడ ఉంటుందో తెలియాలి కదా. ఇది ఆస్పెక్ట్. జపాన్తో మన ఇండియాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. మనం జపాన్తోని క్వాడ్ అనే గ్రూపింగ్లో యొక్క మెంబర్షిప్ షేర్ చేసుకుంటున్నాం. అలానే మలబార్ నేవీ ఎక్సర్సైజ్ అనేది కూడా మనం జపాన్తోనే రెగ్యులర్గా మనము యొక్క కండక్ట్ చేస్తుంటుంటాం. సరే, మరి సునామీ అంటే ఏంది మనకి ఓవరాల్గా? సునామీ అంటే ఈ యొక్క సముద్రంలో ఈ యొక్క కొన్ని కారణాల వల్ల, కారణాలు ఏంటని చెప్తాను. కొన్ని కారణాల వల్ల వాటర్ లెవెల్ పైకి లేసినట్టయితే కనుక ఆ పైకి లేసినటువంటి వాటర్ ఏవైతే ఉంటుందో దాని యొక్క స్పీడ్ యొక్క తీరానికి వస్తున్న కొద్ది దాని యొక్క స్పీడ్ తగ్గుతుంది. కాకపోతే ఆ యొక్క వాటర్ ఏవైతే జనరేట్ అయినాయో వాటి యొక్క వేవ్ లెంత్ అంటే తరంగ ధైర్యం పెరుగుతూ వచ్చి తీర ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది సునామీ నార్మల్గా. ఓకే, అంటే సునామీ అనేది మనకి ఓషన్ వాటర్కి రిలేటెడ్గా ఉంటుంది. మరి ప్రధానంగా సునామీ ఏ కారణాల వల్ల వస్తుంది ఇది కూడా మనకు తెలియాలి కదా. ప్రధానంగా మనకు సునామీ అనేది ఈ యొక్క సముద్రం లోపల ఎర్త్క్వేక్, భూకంపం రావడం వల్ల రావచ్చు. మెయిన్గా ఇదే. ఎందుకంటే సముద్రం లోపల ఎప్పుడైతే ఎర్త్క్వేక్ వస్తుందో, ఎర్త్క్వేక్ అంటే నార్మల్గా ఏంది మనకి ఒక టెక్టోనిక్ ప్లేట్, ఇంకో టెక్టోనిక్ ప్లేట్స్. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ మధ్యలో ఎప్పుడైతే కనుక ఫ్రిక్షన్ జనరేట్ అవుతుందో అప్పుడు మనకి ఇలాంటి వాటర్ అప్వర్డ్ మూమెంట్ అనేది జరుగుతుంది. అంటే వాటర్ యొక్క మూమెంట్, వాటర్ డిస్ప్లేస్ అవ్వడం వల్ల ఆ నీరు అనేది మనకి సునామీలాగా వస్తుంది. ఇది ఎర్త్క్వేక్ వల్ల కలిగేటటువంటి సునామీ. మనకి ఎక్కువ సందర్భాలలో ఎర్త్క్వేక్ వల్ల సునామీస్ వస్తుంటాయి. రెండవది ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే వోల్కానిక్ ఎరప్షన్ వల్ల. అంటే ఒక సముద్రం లోపల ఏదైనా ఒక వోల్కానే అంటే మనకి అగ్నిపర్వతం బద్దలైనప్పుడు, అఫ్కోర్స్ సముద్రం లోపల కూడా అగ్నిపర్వతాలు ఉంటాయి, వోల్కానోస్ ఉంటాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే వోల్కానో అనేది బర్స్ట్ అవుతుందో అప్పుడు కూడా వాటర్ డిస్ప్లేస్ అయ్యి మనకి సునామీ రూపంలో ఈ యొక్క తీర ప్రాంతాలపైన తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది రెండవది. మూడవది ప్రధానంగా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సముద్రం లోపల అంటే మనకి కొన్ని రీజియన్స్ ఏవైతే కొన్ని మనకి ఇప్పుడు మెరియానా ట్రెంచ్ లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి ఏవైనా సరే ల్యాండ్ స్లైడింగ్ జరిగినప్పుడు అక్కడ ఆ కారణాల వల్ల కూడా మనకి సునామీ వస్తుంది. ఫైనల్గా మనకి మిటియోర్స్ అంటే ఏవైనా యొక్క అంటే గ్రహాంతర శకలాలు కానీ, ఆస్ట్రాయిడ్స్ కానీ, మిటియోరాయిడ్స్ కానీ ఈ యొక్క స్పేస్ నుంచి ఏదైనా పవర్ఫుల్ది మనకి ఓషన్ని తగిలినప్పుడు ఓషన్ వాటర్ డిస్ప్లేస్ అవుతాయి దీనివల్ల. కాకపోతే ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎర్త్క్వేక్ వల్ల, దాంతోపాటు వాల్కానోస్ వల్ల మనకి సునామీ అనేది వస్తుంటుంది. దీనివల్ల వాటర్ డిస్ప్లేస్ అవుతాయి. ఎప్పుడైతే వాటర్ డిస్ప్లేస్ అయినాయో అవి ఎటువైపు రావాలి? మరి ఈ యొక్క తీరం వైపు వస్తుంటాయి. తీరం వైపు వచ్చినా కొద్ది ఏమవుతుందంటే దాని యొక్క వేవ్ లెంత్ అనేది పెరుగుతుంటుంది. వేవ్ లెంత్ అంటే మనకి ఈ యొక్క ట్రఫ్, దాంతోపాటు క్రస్ట్, వీటి మధ్యలో అంటే ఈ యొక్క వేవ్లో ఈ రెండింటి మధ్యలో ఉన్న దాన్ని మనం ఏమంటాం? మనం ఈ యొక్క డిస్టెన్స్ని మనం ఏమంటామంటే వేవ్ లెంత్ అంటుంటాం. ఈ యొక్క వేవ్ లెంత్ పెరుగుతూ వస్తుంటుంది. ఎక్కడికి వచ్చినా కొద్దీ, తీరానికి వచ్చినా కొద్దీ స్పీడ్ మాత్రం తగ్గుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, స్పీడ్ తగ్గుతుంది, వేవ్ లెంత్ పెరుగుతుంది. అందుకోసం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సునామీ జనరేట్ అయిన దగ్గర అంటే సముద్రంలో ఎక్కడో జనరేట్ అవుతుంది కదా, అక్కడ దీని వేవ్ లెంత్ చాలా చిన్నగా ఉండడం వల్ల మనకు సునామీ అని తెలియదు. కాకపోతే ఆ వేవ్ మాత్రము విపరీతమైన స్పీడ్లో ట్రావెల్ చేస్తుంటుంది. అందుకోసమే సునామీని స్టార్టింగ్లో మనం దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. మామూలుగా మనకు షిప్లో ఉన్నట్టే వాళ్ళకి నార్మల్ వేవ్స్ లాగానే అనిపిస్తుంది. కాకపోతే అది తీరానికి వచ్చిన కొద్దీ దాని యొక్క వేవ్ లెంత్ అనేది పెరుగుతుంటుంది. ఇక్కడ మనం క్యాజువల్గా మనకు ఒకసారి చూసినట్టయితే కనుక నార్మల్ అంటే గాలి ద్వారా వేవ్ అనేది ఏంది మనకి వేవ్ ఎప్పుడు జనరేట్ అవుతుంది? ఎప్పుడైతే విండ్ అనేది సముద్రం మీద అంటే విండ్ అనే సముద్రం మీద నుంచి వెళ్ళినప్పుడు అప్పుడు వేవ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే,
నార్మల్గా విండ్ ద్వారా జనరేట్ అయినటువంటి వేవ్కి సునామీ వేవ్కి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ స్పీడ్ చూసినట్టయితే కనుక నార్మల్గా గాలి ద్వారా జనరేట్ అయినటువంటి వేవ్ అనేది 8 నుంచి 100 km/h ట్రావెల్ చేస్తే సునామీ 800 నుంచి 960 అరౌండ్ అంత కిలోమీటర్ స్పీడ్, అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆల్మోస్ట్ 100 టైమ్స్ ఎక్కువ ఉంటుంది స్పీడ్. వేవ్ లెంత్ మనకి ఒక వేవ్కి ఇంకో వేవ్కి మధ్యలో మనకి సుమారు 100 to 200 మీటర్స్ దూరం ఉంటుంది. ఇక్కడ ఒక వేవ్కి ఇంకో వేవ్కి మధ్యలో సుమారు 100 నుంచి 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట. యూ కెన్ అండర్స్టాండ్, అంటే ఎంతెంత పెద్ద వేవ్స్తోని మనకి ఈ యొక్క వేవ్ లెంత్తో మనకి హిట్ అవుతుందని చెప్పేసి. మరి సునామీ ఈ యొక్క జపాన్కైనా ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది, మన భారతదేశం ఏమైనా ఎఫెక్ట్ ఉందా అంటే ఎస్, మన భారతదేశం కూడా ఈ యొక్క సునామీ జోన్లో ప్రధానంగా మనకి తమిళనాడులోని కొంత ప్రాంతం అండ్ కేరళలోని కొన్ని ప్రాంతాలు అండ్ మనకి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు అండ్ అప్ టు ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాలు, ఈ ప్రాంతాల వరకు ఈ యొక్క సునామీ ఎఫెక్టెడ్ జోన్లో ఉన్నాయని మనం చెప్పొచ్చు. సరే, మరి ఇలా సునామీ వచ్చిందనుకోండి మన భారతదేశంలో ఎవరు దీనికి అలర్ట్ ఇవ్వాలి? దీనికి అలర్ట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి మనకి ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఉందన్నమాట. ఓకే, దీన్ని మనం ITEWC ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ అని చెప్పేసి. యాక్చువల్లీ దీన్ని మనం 2007లో ఏర్పాటు చేసాం. ఇది మనకి ఏ సంస్థలో ఉంది? మనకి ఇది ఇన్కాయిస్ అనేటటువంటి సంస్థలో ఉంది. ఓకే, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషనిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఇన్కాయిస్, ఇది మనకి హైదరాబాద్లోనే ఉంది, హైదరాబాద్లో ఉంది. సో ఈ యొక్క వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ సునామీ ఏర్పడిన తర్వాత, అంటే సునామీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో వీళ్ళు ఈ యొక్క సిగ్నల్ని క్యాచ్ చేయగలుగుతారు. వీళ్ళు మన భారతదేశ ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడమే కాకుండా ఈ సెంటర్ వాళ్ళు ఈవెన్ మనకి ఇంకెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారంటే వీళ్ళు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు రీజన్ అంటే మనకి ఇండియన్ ఓషన్ రిమ్ అని ఉంది, అంటే హిందూ మహాసముద్రాన్ని ఈ యొక్క బార్డర్గా కలిగి ఉన్నవి. సుమారు ఇవి మనకు ఒక 23 కంట్రీస్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వడానికి కోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్ గవర్నమెంటల్ ఓషనిక్ సెంటర్ అని చెప్పేసి ఇంటర్ గవర్నమెంటల్ ఓషనిక్ సెంటర్స్ అని చెప్పేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. యాక్చువల్లీ వీళ్ళు యునెస్కో పరిధిలో పనిచేస్తారు, యునెస్కో డైరెక్షన్లో పనిచేస్తారు. ఈ సెంటర్ వాళ్ళు ఈ ఇండియన్ ఓషన్ రిమ్ ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నింటినీ కూడా అలర్ట్ చేస్తారు. ఓకే, ఇది మనకి ఇంటర్నేషనల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ IOC, వీళ్ళు ఈ యొక్క ఇండియన్ ఓషన్ని బార్డర్గా కలిగిన దేశాలన్నింటినీ కూడా అలర్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ITEWC అనేది ఎంత కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనకి జపాన్లో సునామీ వచ్చింది కాబట్టి ఇలాంటి మీకు క్విక్ వేలో కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నారనుకోండి, రేపు మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఈ టాపిక్ అనేది మళ్ళీ మీకు కొత్తగా అనిపించదు. దాని తర్వాత ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు నేర్చుకుంటుంటారు. అది స్టూడెంట్స్, ఇంకా మీరు ఇలాంటి కాంటెంపరీ టాపిక్స్ నిన్న మొన్న జరిగినవి ఏవైనా సరే మనం ఈవినింగ్ కాకుండా మార్నింగ్లో మనం ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటే చిన్న టాపిక్స్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేస్తుండండి. డెఫినెట్గా ఆ టాపిక్స్ నేను పిక్ చేస్తాను. ఓకే, ఎనీహౌ హ్యావ్ ఎ గ్రేట్ డే స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.